ఈ అమ్మాయి తినేటప్పుడు తన దగ్గరున్న బన్‌ని ఒక బౌల్‌లోకి వేసేస్తుంది. అయితే బౌల్‌లో పడిన బన్ మాయమైపోతుంది. అది చూసి ఆ అమ్మాయి షాకవుతుంది. అయితే ఆ బన్ 3000 ఇయర్స్ బ్యాక్‌కి టైమ్‌లో ట్రావెల్ అవుతుంది. అక్కడున్న కింగ్స్ అందరూ కూడా దాన్ని తింటూ ఉంటారు. ఈ అమ్మాయి ఇంకా ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని చెప్పి తన దగ్గరున్న ఫుడ్ అంతటిని కూడా ఆ బౌల్‌లో పెడుతూ ఉంటుంది. మొత్తం అంతా మాయమైపోతుంది. ఇదంతా మాయమైపోయి 3000 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తుంది. అయితే అక్కడున్న కింగ్స్ అందరూ కూడా రాజ్యం కరువులో ఉంది అని చెప్పి దేవుడే పంపిస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. అయితే ఇదే టైంలో నిజంగానే ఆ రాజ్యం అంతా కరువులో ఉంటుందన్నమాట. అందరూ చనిపోయే స్టేజ్‌కి వెళ్ళిపోతారు. ఇంకా కింగ్ కూడా ప్రే చేస్తూ ఉంటాడన్నమాట. మాకు వాటర్ కావాలి అని చెప్పి. ఇదే టైంలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్‌లో ఉన్న అమ్మాయి గిన్నెలు కడుగుదామని చెప్పి వెళ్తుంది. ట్యాప్ ఆన్ చేసి తన చేయి తెగేటప్పటికి మర్చిపోయి ట్యాప్ ఆఫ్ చేయటం వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా ఆ బౌల్ నుండి 3000 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తాయన్నమాట. ఇంకా ఆ వాటర్ అంతటిని కూడా సోల్జర్స్ అందరూ కూడా తాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆ అమ్మాయేమో తర్వాత వచ్చి చూసి ట్యాప్ క్లోజ్ చేసి అక్కడున్న గిన్నెని తీసుకెళ్ళిపోతుందన్నమాట. ఆ గిన్నెలో వాటర్ లేకపోవడంతో తను షాక్ అవుతుంది. దాని తర్వాత ఈ కింగ్ ఏం చేస్తాడు అంటే దేవుడికి కృతజ్ఞతగా తను జ్యువెల్లరీ అవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆ అమ్మాయి దగ్గరికొస్తాయన్నమాట. ఆ అమ్మాయి వర్త్ ఎంతుందో తెలుసుకుందామని చెప్పేసి ఒక షాప్‌కి వెళ్లి అడుగుతుంది. ఇంకా వాళ్ళైతే బాగా టెస్ట్ చేసి ఇవి 80 మిలియన్స్ దాకా ఉంటాయివి. ఇవి చాలా కాస్ట్‌లీ 3000 ఇయర్స్ బ్యాక్‌దిది. సో, నువ్వు రిచ్ అయిపోతావన్నట్టు మాట్లాడతారు. ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఫుడ్ ఇస్తుంటే వాళ్ళు కూడా నాకిస్తారనమాట అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్తుందనమాట. ఇంటికి వెళ్లి చాలా ఫుడ్‌ని ఆర్డర్ చేసేస్తుంది. ఇంకా ఆ ఫుడ్ అంతటిని కూడా ఆ అమ్మాయి మొత్తం ఆ 3000 ఇయర్స్ బ్యాక్‌కి పంపించేస్తూ ఉంటుంది. రాజ్యంలో ఉన్న కరువు అంతా కూడా పోతుందనమాట. అయితే ఈ అమ్మాయి అవన్నీ కూడా పంపిస్తూ తను కూడా అందులో పడి అక్కడికి ఆఫరింగ్ లాగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఈ డ్రామా చూడాల్సిందే. అండ్ ఈ డ్రామా గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే రిమైనింగ్ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నా సరే మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. సో, వచ్చే కమెంట్స్ అండ్ లైక్స్‌ని బట్టి నేను నెక్స్ట్ పార్ట్‌ని అప్‌లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.